అన్న నమస్తే అన్న, మీ పేరు? అప్పలరాజు. ఏం చేస్తుంటారన్న? ఆటో డ్రైవర్. ఏ ఏరియా అన్న మీది? బాలాజీనగర్ ఆరిలాగా. అంటే తూర్పు నియోజకవర్గం వస్తుందా? తూర్పు వస్తుంది. ఎలా ఉంటుందన్న ఇక్కడ పోటీ ఈసారి? సార్ ఇది అలంగపూడి ఆయన గారు ప్రతిసారి ఆయన ఎమ్మెల్యే చేస్తాడు. ఈసారి అమ్మి సత్యనారాయణ చేస్తున్నారు. గతంలో ఎంపీగా కూడా గెలిచారు కదా అమ్మివేరు సత్యనారాయణ గారు. ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ ప్రాంతంలో? చేసి ఆయన అనకూడదు మరి అంత వేరేగా చెప్తే మనకి వెలంగపూడి గారే చేశారండి సార్. అలంపూర్ గారు చేశారండి. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అన్న ఆయన? వెలంగపూడి చాలా మంచివాడు, మాలో మనల్ని కలిసిపోయిన మనిషి ఆయన. భార్య మీరు కొత్తగా పార్టీ ఇప్పుడు అంటే వైసీపీలో ఆయన వస్తున్నారంటే మనకి ఇంతకుముందు చేయలేదు. వంశీకృష్ణ గారు చేశారు, ఆయన చేశారు, వంశీకృష్ణ గారు చేశారు. నెక్స్ట్ ఎప్పటి నుంచో ఆయన ఎలంగపురం గారే గెలుస్తున్నారు. మంచి వ్యక్తి. ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఒకవైపు ఝాన్సీ గారు, ఎలా ఉంటుందంటారు? వాళ్ళు మనకు ఏరియాకి రాలేదు, ఇప్పటికి వచ్చి మనకేం చేయలేదు. తెలియనందుకు వస్తే కదన్నా తెలుస్తుంది. వస్తే నీ ముఖం నాకు తెలిస్తే కదా నాకు తెలుస్తుంది. నువ్వు అనంతపురం కాదు అమ్మవేరు కానీ ఆయన తెలుసు కాబట్టి మనం చేస్తాం. కానీ తెలియపోయిన మనుషులే మనకేం చేశారండి. చేస్తే మనకు వాళ్ళు గుర్తుంటారు. తెలియపోయిన ఎక్కడో అడవుల్లో ఉండి మనకు చెయ్యాలంటే మనం ఏం చేయడానికి వాళ్ళ నేను అడవుల్లో నేను ఎత్తుక్కోలే. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. నాకు తెలిసింది ఎలంపూడి ఎంబీవీ గారు, జగన్ అన్న, అంతే. అంతవరకు ఇంకా మనకు తెలియదు. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ 5 సంవత్సరాల పాలనలో? గురుగారు ఇక్కడ అనేది ఒకప్పుడు ఉద్యోగ తవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. స్తంభాలు పడిపోయి కరెంటు స్తంభాలు పడిపోయి రేకుల మీద అన్ని పడిపోయి ఆయనే చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత ఇంత రాజకీయం వచ్చిన తర్వాత అన్నీ మనకి పెట్టాం అంటారు. ఏం పెట్టలే. మేము ఆటో డ్రైవర్లే అండి. మేము ఆటో డ్రైవర్లు. ఓనర్లకి ఇవ్వడం కాదు. ఇది 5-6 కార్లు ఉన్న ఓనర్లు వాళ్ళు. మేము డ్రైవర్లు. మాకు అవ్వాలా లేకపోతే ఈ ఓనర్లకి ఇస్తారా? వీడు ఓనర్ మాకు రావట్లే. గురుగారు మేము డ్రైవర్గా వీళ్ళు 300 రూపాయలు మేము సర్వీస్ ఇచ్చి మేము డ్రైవింగ్ చేస్తున్నాం. సాయంత్రం పోలీసులు కట్టాలని మేమే కడుతున్నాం. ఒక కాకి షెడ్ అయిపోయి మేమే కడుతున్నాం. అన్నీ మేమే కడుతున్నాం. ఓనర్కి ఇచ్చేస్తాం. ఏమన్నా ఒక డ్రింక్ అండ్ డ్రైవింగ్ పట్టినా కూడా మేము కడతాం. వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చేస్తున్నాయి. కానీ డ్రైవర్లకి ఏంటి చూసారు? కార్లు ఉన్న వాళ్ళకి కార్లు ఇస్తున్నారండి. అదే 10,000 వేసేస్తున్నారండి. వాళ్ళు లేనోళ్ళ ఆటో డ్రైవర్లకి డ్రైవర్కి ఇవ్వాలి కానీ ఓనర్కి ఇస్తారు ఎవరైనా? అది అది లేనోడు ఆ కారు కొనుక్కున్నాడు. ఆయనకు 10,000 ఇచ్చి మేమేంచో ఆటో డ్రైవర్లు ఉండే మాకు డబ్బులు మాకు ఇవ్వరా? ఓనర్ కంటే అది లేనోడు కారు కొనుక్కోండా? చెప్పండి. 4-5 కార్లు ఉన్నాడు, ఆడికి ఇల్లు లేనోడికి ఆడికి ఇచ్చే 15,000 వాళ్ళకి వేస్తున్నారు. నేను డ్రైవర్ని, నాకేమి ఇచ్చావు చెప్పండి? నాకు 2 ఆడపిల్లలు. నేను ఆటో వేసుకోవాలి, నా 2 ఆడపిల్లలు పోషించుకోవాలి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి. నాకేమో సాయం చేస్తున్నారా? మీరు వస్తున్నారు, మీరు బాగానే చెప్తున్నారు, మీరు మైక్ ఆడుతున్నారు, నేను మాట్లాడుతాను, నేను మాట్లాడుతున్నాను. దాని గురించి కాదు, నా గురించి ఏంటి. మొన్న ఒక ఒంగోలులో ఎక్కడో ఒక ఆవిడ అడిగింది, ఆటో డ్రైవర్ అడిగింది, సార్ మీరు ఉన్నోళ్ళకి వేస్తున్నారు, మాకేం ఆటో డ్రైవర్లు, మేము డ్రైవర్లు మరి డ్రైవర్లకి సాయం చేస్తారు, ఓనర్కి సాయం చేస్తారు. మీరు లేనోళ్ళు వాళ్ళకి ఎందుకు 10,000 వేస్తున్నారు? మాకేం లేదు. మాకు ఒక ఆధార్ కార్డు లాగా మాకు ఒక ఆటో డ్రైవర్కి
కొడతారా డ్రైవర్ గుర్తింపు అది గుర్తింపు అది డ్రైవర్ అంటే అందరూ డ్రైవర్లే ఒకడు ఆ సబ్జెక్ట్ ఉన్నోడు అది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు స్టాండ్లో ఈ స్టాండ్లు ఇచ్చినా పర్లేదు వేరే స్టాండ్లు ఇచ్చినా పర్లేదు కానీ వాటర్కి మీరు ఇచ్చుకుంటే మాకు సంబంధం లేదు. మరి ఎవరు గెలిస్తే చేస్తారంటారు ఇది? అది నేను చెప్పలేను సార్. నువ్వు గెలుస్తావు, ఇద్దరు వచ్చారు మీ ఇద్దరు, నీ కోటేయాలి ఆయన కోటేయాలంటే నువ్వు మంచోడైతే నీకు వేస్తాను, ఆయన మంచోడైతే ఆయనకి వేస్తాను. ఇద్దరు మంచోడు అయితే ఇద్దరు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి వేసినట్టు వేసేస్తాను అంతే. అంతేనండి.